నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలిగిద్దని నీవు వెళ్ళి ప్రకటించు అని దేవుడు చెప్తే, ప్రియులరా, ఆ యోన నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తర్షీష్కి పారిపోతా ఉన్నాడు. ప్రియులరా, పారిపోతుంటే ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. అక్కడ ఆ నినివే పట్టణంకి వెళ్ళే వాడెక్కకోకుండాను తర్షీష్కి వెళ్ళే వాడ ఎక్కి ఒక టికెట్ తీసుకుని ప్రియులరా ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి ఆ నిద్రపోతా ఉన్నాడు. ప్రియులరా, ఈ యోనాకు దేవుడు చెప్పినప్పుడు నిర్లక్ష్యం పెట్టేసాడు. ప్రియులరా, నిర్లక్ష్యం పెట్టాడు. నేను వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి నేను ప్రకటన చేసినప్పుడు వాళ్ళు మారుతారా? నేను ఆ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే నా మాట ఎవరైనా వింటారా? నా మాట వింటారా అని ప్రియులారా నిర్లక్ష్యం పెట్టేశాడు. దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకోకుండా ప్రియులారా నిర్లక్ష్య పెట్టి తర్షీష్కి పారిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఆ సముద్రంలో వెళుతుండగా ప్రియులారా పెద్ద తుఫాను దేవుడే రప్పించాడు. హల్లెలూయా! పెద్ద తుఫాను దేవుడు రప్పించి ఆ పడవని బద్దలైపోయేలాగా వాగులు వీచుతుంటే, గాలి వీచుతుంటే ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. ప్రియులారా, భయపడిపోతా ఉన్నారు. ఎంతో ఆందోళన చెందిపోతున్నారు. ఎంతో భయపడిపోయి ఇది ఎవరి వల్లనే వచ్చింది, ఈ తుఫాను ఎవరి వల్లనే వచ్చింది, ఈ దుర్గతి ఎవరి వలన వచ్చింది అని ప్రియులరా అక్కడ ఉన్న జనం అందరూ ఆయా టికెట్లను బట్టి పేర్లున్న దాని మీద ప్రియులరా ఆ సీట్లు వేశారంట. ప్రియులరా, ఈ తుఫాను ఎవరి వలన వచ్చింది, ఈ ఆపద ఎవరి వలన వచ్చింది, ఈ ఇబ్బంది ఎవరి వలన వచ్చిందని ప్రియులరా ఆ వాళ్ళు తమ తమ పేర్లు రాసి ఆ చీటి తీసినప్పుడు ప్రియులరా యోనాకి తగిలిందంట. యోనాకి తగిలింది. ప్రియులరా ఆ యోనాకి తగిలినప్పుడు ఆ యోన చూస్తే వాళ్ళకి కనపడక అడుగు భాగానికి వెళ్ళి ఆయన్ని నిద్ర లేపినప్పుడు, ఓయ్ నిద్రపోతా నువ్వు, మేమెంతో భయపడిపోతూ ఉన్నాం, మేమెంతో ఆందోళన చెందుతూ ఉన్నాం, మాకెంతో ప్రాణగండం ఉందని మేము భయపడిపోతుంటే నీవు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నావు అని లేకపోతే ప్రియులరా ఆ యోనాకి అర్థమైపోయింది. దేవుడు నన్ను నినివే పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే నేను తర్షీష్కి పారిపోతున్నాను. ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది అని గ్రహించి ప్రియులరా ఓయ్ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, నీ దేవుడు ఎవరు అని ప్రియులరా వాళ్ళ అడిగితే భూమిని ఆకాశముని సృష్టించిన సృష్టికర్తనైన సేవకుడని ప్రియులరా వాళ్ళకి చెప్పినప్పుడు నన్ను వ్యక్తి సముద్రంలో పడవేయండి అన్నప్పుడు ప్రియులరా అక్కడ ఉన్నవారు సముద్రంలో పడేస్తే ఆ తుఫాను ఆగిపోయింది. ప్రియులరా హల్లెలూయా! తుఫాను ఆగిపోయి నిమ్మలమైపోయి ప్రియులరా ఎంతో మరి
ఆ వాళ్ళ ఉన్న వాళ్ళు బ్రతికేరు ప్రియుల, బ్రతికేరు. కానీ ఈ ఆ యోన ప్రియులరా ఆ ఓడలోంచి సముద్రంలో పడేసినప్పుడు దేవుడు ఆ యోనాకి ప్రియులరా చనిపోకోకుండా ఒక చేపకి దేవుడు ఆజ్ఞాపించి ప్రియులరా ఆ చేప వచ్చి ఆ యోనాని మింగింది ప్రియులరా. ఆ యోనాని మింగి ప్రియులరా ఆ యోన మరి ఆ సముద్రంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేప కడుపులో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులరా. నేను చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఆ చేపకి దేవుడు ఆజ్ఞాపించుంటాడు ప్రియులారా. లేకపోతే యోన తునకలై చేప కడుపులో అరిగిపోయి చనిపోయేవాడు ప్రియ. కానీ మన సృష్టికర్త అయిన దేవుడు అలా చేయలేదు ప్రియులారా. ఆ చేపకి ఆజ్ఞాపించాడు, నీవు ఆ యోనాని మృంగి ఆ యోనాకి ప్రాణహాని కలగకుండా నీవు తీసుకువెళ్ళి నినివే పట్టణ ఒడ్డున కక్కుమని ప్రియులారా దేవుడు శాప ఆజ్ఞాపిస్తే శాప ప్రియులారా దేవుడి మాట విన్నది ప్రియులారా. దేవుడి మాట విన్నది, దేవుడు చెప్పినట్టుగా చేసింది ప్రియులారా. కానీ యోన అయితే దేవుడు చెప్పినది చేయకోకుండా ఆ దేవుని మాట నిర్లక్ష్య పెట్టి ప్రియులారా దర్శిష్కి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఇదంతా కూడా జరిగింది ప్రియులారా. ఆ యోనాని ఆ చేప మృంగి ఆ నినివే మహాపట్టణం ఒడ్డున కక్కినప్పుడు ఆ చేప ఆ ఒడ్డుకి వెళ్ళి ఆ యోనాని కక్కునప్పుడు మళ్ళీ ఆ చేప బయటికి తిరిగి రాకుండా ఆ ఒడ్డుని చనిపోయిందండి ప్రియులారా. ఒక పట్టణాన్ని కాపాడటానికి శాపకి ఆజ్ఞాపించాడు ప్రియులారా. ఒక పట్టణాన్ని కాపాడటానికి ఒక సేవకుడిని ఆజ్ఞాపించాడు ప్రియులారా. చూడండి, దేవుడు ఒక పట్టణాన్ని కాపాడాలంటే ప్రియులారా ఆ పట్టణం ఎన్నో పాపాలతో నిండిపోయి ఉండొచ్చు ప్రియులారా. ఆ పట్టణంలో ఎంతో పాపము పెరిగిపో ఉండొచ్చు ప్రియులారా. ఆ పట్టణంలో మరి అన్యాయము అక్రమము జరిగిపోతుండు వచ్చు ప్రియులారా. కాబట్టి ఆ పట్టణాన్ని కాపాడటానికి ఒక సేవకుని వెనుకుని ప్రియులారా ఆ పట్టణంలోనికి వెళ్ళి నువ్వు ప్రకటించుము అని యోనానికి ఆజ్ఞాపించినప్పుడు ప్రియులారా ఆ పట్టణంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ప్రియులారా ఆ పట్టణ ప్రజలు రాజుతో సహా గోలుపట్ట కట్టుకుని ప్రియులారా బూడిదలో కూర్చుని ప్రియులారా ప్రార్థన చేశారంట ప్రియులారా. ప్రార్థన చేశారు. ఒక పట్టణం అభివృద్ధి చెందుతుంది లేదంటే పాపము పెరిగిపోయిందేమో ప్రియులారా తెలియదు. ఒక పట్టణం అభివృద్ధిలోనికి రావటం లేదంటే పాపం పెరిగిపోయిందేమో అవచ్చు ప్రియులారా. అన్యాయం పెరిగిపోయిందేమో, అక్రమం పెరిగిపోయిందేమో, ఒకరిని ఒకరు దోచుకుంటాం పెరిగిపోయిందేమో ప్రియులారా. అందుకే ఆ పట్టణానికి దుర్గతి కలిగిందని, ఆ పట్టణాన్ని రక్షించాలని, ఆ పట్టణ ప్రజలు నరకంలోకి వెళ్ళిపోకూడదని ప్రియులారా ఒక సేవకుని ఆజ్ఞాపించారు. నిన్ను నన్ను కూడా ప్రియులారా ఒక సేవకుడు
మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాడు ప్రియుల. మనంతటా మనము మన ఇచ్చాన్ని మనము వెళ్ళలేదు ప్రియులరా. దేవుడు ఒక సేవకుడి ద్వారాగా ఆజ్ఞాపించి ఆ సేవకుడి ద్వారాగా నిన్ను నన్ను దేవుని అర్థానికి ప్రియులరా తీసుకువెళ్తా ఉన్నాడు ప్రియులరా. అన్యాయము, అక్రమము, మరి అసూయ, ఈర్ష్య ఆ పట్టణం పెరిగిపోయింది ప్రియుల, పెరిగిపోయింది. మనకి సక్రమంగా వర్షాలు పట్టలేదంటే, మనకి వర్షాలు కురుతులేదంటే ప్రియులరా, మన గ్రామం లేదా మన రాష్ట్రం, మన దేశం ఎంతో ప్రియులరా దుర్గతిలో ఉంది ప్రియులరా. ఎంతో పాపం చేత నిండిపోవచ్చు ప్రియులరా. ఎంతో ప్రియులరా, ఎంతో అన్యాయం చేత, అక్రమం చేత నిండిపోయినప్పుడు దేవుడు దుఃఖపడతా ఉన్నాడు ప్రియులరా, దుఃఖపడతా ఉన్నాడు. అయ్యో, నా సేవకులు ఇంతమంది వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు, ఎంతోమంది వాక్యాన్ని నా సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఆ పట్టణంలో ప్రజలు మాట వింటలేదు, ఆ పట్టణంలో ప్రజలు వాక్యాన్ని వింటలేదు అని ప్రియులరా దేవుడు దుఃఖపడతా ఉన్నాడు ప్రియులరా, దుఃఖపడతా ఉన్నాడు. మన పాపములు, మన దోషములు ప్రియులరా ఆయనకి ఎంతో బాధ కలిగిస్తా ఉన్నాయి ప్రియుల, బాధ. కాబట్టి మనం ఎలాగుండాలంటే నీతి కలిగి ప్రియులరా దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మన పట్టణానికి, మన దేశానికి, మన గ్రామంలో దుర్గతి కలగకుండా ప్రియులరా దేవుడు కాపాడతాడని యోనా గ్రంథం ద్వారాగా మనం నేర్చుకున్నాం ప్రియుల. ఈ నేర్చుకున్న వాక్యాన్ని మన హృదయంలో 30 60 ఫలించాలని ప్రియులరా మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ఇంతటితో మహాపరిశుద్ధుడా, ప్రేమగా నా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు నా తండ్రి. ప్రభువా, దేవా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా మేము ఇలా కూడికిన్ని ఈ దేవా ప్రార్థన చేస్తున్నాగా మా ప్రార్థన ఆలకించు, మొరపెడుతుండగా మా మరణ ఆలకించండి ప్రభువా. ఇలా ప్రతి ఆదివారం ప్రభువా ఇలా మేము కూడికిని దేవా నీ వాక్యం, నీ పాటలు ప్రార్థన చేస్తుండగా నీ కావ్య శక్తిని అనేక మందిని ప్రభువా దేవా ఈ మా ప్రభువా కొడుకులోనికి తీసుకురమ్మని యేసయ్య నామములో అడిగి వేడుకుంటా ఉన్నాము. ఆమేన్.